జూలై 20. సహోదరుని కంటే ఎక్కువగా హత్యుండు స్నేహితుడు కలడు. సామెతలు 18:24. ఆధునిక అనువాదాలన్నీ ఈ వచనాన్ని విభిన్నంగా అనువదించినప్పటికీ కింగ్ జేమ్స్ అనువాదం స్నేహాల్ని తప్పక పెంపొందించుకోవాలి అనే విలువైన సత్యాన్ని భద్రపరుస్తూ ఉంది. స్నేహాలు శ్రద్ధ వల్ల వర్ధిల్లుతాయి, కానీ నిర్లక్ష్యం వల్ల నశించిపోతాయి. డెసిషన్ అనే పత్రికలోని ఒక సంపాదకీయంలో ఇలా రాయబడింది: స్నేహాలు వాటంతటవే జరగవు, అవి పెంపొందించబడాలి. సంక్షిప్తంగా చెప్పాలంటే వాటి కొరకు మనం ప్రయాసపడాలి. ఇవి కేవలం పుచ్చుకొనుటపై నిర్మించబడవు, అవి ఇచ్చుటపై నిర్మించబడతాయి. అవి కేవలం మంచి సమయాల కొరకే కాదు, చెడు సమయాల కొరకు కూడా. ఒక నిజమైన స్నేహితుడి నుండి మన అవసరతల్ని మనం దాచుకోం. కేవలం అతని సహాయాన్ని పొందడం కోసమే ఒక స్నేహితుణ్ణి అంటి పెట్టుకొని ఉండం. ఒక మంచి స్నేహితుడు కాపాడుకొనదగినవాడు. నీపై అబద్ధపు నిందలు మోపబడ్డప్పుడు అతడు నీ పక్షంగా నిలబడతాడు. ప్రశంసనీయమైన ప్రతి దానిని బట్టి అతడు నిన్ను మెచ్చుకుంటాడు మరియు మెరుగుపరుచుకోవాల్సిన విషయాల్ని నిష్కపటంగా ఎత్తి చూపుతాడు. సంవత్సరాలు గడుస్తున్నా నీ సంతోషాల్ని మరియు దుఃఖాల్ని పంచుకుంటూ అతడు నీతో సంబంధాన్ని కలిగి ఉంటాడు. సంబంధాల్ని కలిగి ఉండడం ప్రాముఖ్యమైంది. ఇది ఉత్తరాల ద్వారా, కార్డుల ద్వారా, ఫోన్ కాల్స్ ద్వారా మరియు సందర్శనల ద్వారా కలిగి ఉండొచ్చు. కానీ స్నేహం ఇరువైపులా సాగే మార్గం వంటిది. ఉత్తరాలు రాయడానికి నేను చాలా పనిలో ఉన్నాను, లేదా నేను శ్రమ పడలేను, లేదా నాకు ఉత్తరాలు రాయడం ఇష్టం లేదు అనుకుంటూ జవాబు ఇవ్వడంలో విఫలమైతే ఆ స్నేహాన్ని కొనసాగించడానికి నేను విలువ ఇవ్వడం లేదు అనేది నిజం. కొనసాగుతున్న నిర్లక్ష్యాన్ని తట్టుకుని నిలువగల స్నేహాలు బహుకొద్ది. సంభాషించడానికి మనం నిరాకరించడం తరచుగా ఒక విధమైన స్వార్థం. మనం దానికి పట్టే సమయం, ప్రయాస మరియు ఖర్చు గురించే ఆలోచిస్తుంటాం. కానీ నిజమైన స్నేహం ఇతరుల గురించి, మనం వారిని ఎలా ప్రోత్సహించగలం, ఆదరించగలం, ఉత్సాహపరచగలం, సహాయపడగలం, వారికి ఆత్మీయ ఆహారాన్ని ఎలా అందించగలం అని ఆలోచిస్తూ ఉంటుంది. అత్యవసర సమయాల్లో మన చెంతకు వచ్చిన స్నేహితులకు ఆత్మచేత ఇవ్వబడిన వాక్యంతో మనం ఎంతగా రుణపడి ఉన్నాం. నా జీవితంలో ఒకప్పుడు క్రైస్తవ పరిచర్యలో కలిగిన ఒక తీవ్రమైన నిరాశ వల్ల నేను చాలా కృంగిపోయాను. నా నిరుత్సాహాన్ని గూర్చి తెలియని ఒక స్నేహితురాలు ఉత్సాహకరమైన ఉత్తరాన్ని రాసింది. దానిలో ఆమె యెషయా 49:4 ఉటంకించింది. అప్పుడు నేను వ్యర్థముగా ప్రయాసపడి తిని, నిష్ప్రయోజనముగా నా బలమును వ్యయపరిచితిని అని నేను అనుకొంటిని. అయినను నా న్యాయ విమర్శ యెహోవా యొద్ద ఉన్నది, నా బహుమానము నా దేవుని యొద్ద ఉన్నది. ఆ వాక్యం నన్ను పైకి లేపి తిరిగి పనిలో నిమగ్నమయ్యేటట్లు చేయడానికి నాకు అవసరమైన వాక్యంగా ఉండింది. చార్ల్స్ కింగ్లీ ఇలా రాశాడు: ఒక స్నేహితుని మనం మరవగలమా? ఒక ముఖమును మనం మరవగలమా? అంతం వరకు మనలను ఉత్సాహపరిచిన, మన పరుగులో మనకు ధైర్యం ఇచ్చిన దైవ సమానమైన ఆ ఆత్మలకు మన రుణం ఎంత లోతైనది. మనము మరువగలిగినను మరువకుందుముగాక. మనలో చాలామందికి జీవితంలో కొద్దిమంది సన్నిహిత స్నేహితులు మాత్రమే ఉంటారు. అలా ఉన్నందున ఆ స్నేహాల్ని బలంగా మరియు ఆరోగ్యకరంగా ఉంచడానికి
మన శక్తి కొలది మనం ప్రతిదీ చేయాలి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.